రే మమ్మీ ఇదేంట్రా, మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో ఆ పని సుమన్ చేయిస్తోంది. ఏమో మమ్మీ, నాకు అదే అర్థం కావట్లేదు. ఆ టెంకాయ ఎందుకు పొర్లి దొర్లిందో ఏం కర్మనో. డిష్ బొటన వేలుని నల్లతేలి కుట్టి నొప్పితో ఇప్పటికీ విలవిల్లాడుతూనే ఉన్నాడు. అవును చెల్లి, బాబుగారు కాబట్టి ఆ నొప్పిని పంటి బిగువన పట్టి పైకి మాత్రం అందరితో నవ్వుతూ కనిపిస్తున్నారు. అది కూడా కేవలం ఇవాళ నీ కూతురు పుట్టినరోజు ఫంక్షన్ ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటే పండ్లు కావని ఉన్నాడమ్మా. నా మొగుడి కన్నా మా అక్క మొగుడి నయమైతే. దేనికి? పనులు చేసి పెట్టడానికి. అందుకేగా తవ్వే కార్యక్రమాన్ని విక్రాంత్కి చెప్పకుండా విశాల్కి చెప్తోంది చిన్న కోడలు. ఖచ్చితంగా తవ్వాల్సిందేనంటారా? సుమన, అక్కడేముందని? చాలా విలువైనదేదో ఉందనిపించింది. నాకొచ్చిన కలలో స్పష్టంగా కనిపించలేదు కాని బావగారు, విశేషమైనదేదో ఉండే ఉండాలి. నువ్వు చెప్పే దాంట్లోనే స్పష్టత లేదు. టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా? వీళ్ళెవ్వరూ వినేలా లేరే. ఈ ముసల్ది పెద్ద పుట్టం వచ్చి తను కూడా నచ్చ చెప్తానంది. ఇంకా రాలి చూడు. బాబాయ్, ఉప్పుడు బియ్యం అప్పాలు చేద్దామా? అది కూడా రాసుకోమ్మా. ఎప్పుడు మీ తిండుకోలే కానీ నేను చెప్పేది పట్టించుకోరా? అవును కదా. అరే, చిన్న మరదలు ఎందుకు చెప్తుందో ఎవరూ వినిపించుకోరెందుకు? విశాల్కి మంచి జరగని చోట మళ్ళీ వెళ్ళి తవ్వుకోవడం అవసరమా? ఒకరికి చెడు జరిగిందని అందరికీ అలాగే అవుతుందని గ్యారంటీ ఉందా? ఇప్పుడు తవ్వకుండా ఉంటే వచ్చే నష్టమేం లేదు కదా వదినా. అరే, లాభం పోతుంది కదా. ఎవరికి? మాకే. రే, నీ మొహం మనకు అన్నాల్రా. అదే మనకే కదా. అరే, అక్కడ ఏదైనా నిధి నిక్షేపాలున్నాయేమో. నిధి ఉందో అక్కడికి వెళ్ళి తవ్వాలని విధిలో రాసుందో, లేకపోతే సుమనికి కలెలా వస్తుంది బాబూ? సుమనకి కలొచ్చినట్టు నీకెలా తెలిసింది పెద్దమ్మా? నువ్వొచ్చింది ఇప్పుడే కదా. ఇప్పుడే అనుకోండి, కానీ మీ మాటలు అల్లంత దూరంగా వినిపిస్తూనే ఉన్నాయి. వినుకుంటూ వచ్చావన్నమాట. గుంత తవ్వడం ఈ మాటలు మాట్లాడితే ఎవరికైనా అర్థం అవుతుంది. అది సరే అమ్మా. నైని అన్నది సుమనికి కల వచ్చిన సంగతి పెద్ద బుట్టమ్మకి ఎలా తెలుసు అని. శక్తియుక్తులు కలిగిన నాగులకి ఆ మాత్రం నాలెడ్జ్ ఉండదా విశాల్? ఇంతకీ ఏమంటారు? వెళ్ళి తవ్వుతారా లేదా? అక్కడేం దొరక్కపోతే తవ్విన గుంతలోనే నిన్ను పూడ్చి పెడతా. రే విక్రాంత్, సారీ బ్రో, ఇలాంటి వాళ్ళకి ఇలా చెప్తేనే అర్థం అవుతుంది. రేయ్, అరే, పెద్ద బొట్టమ్మ కూడా చిన్న మరదలి మాటకి వత్తాసు పలుకుతుంది అనంటే ఏదో సంథింగ్ ఉండనే ఉంటుంది అని కదా. మళ్ళీ ఏం కుడుతుందో ఏంటోనయ్యా. ఆఫ్టర్ ఆల్ తేలి కొడితే ఎందుకంత కంగారు పడాలి? నీకు లేదుగా నొప్పి,
నాకు పాములు కాటేసినా ఏమీ కాదు. మనుష్యమైతే కదా. అక్క ఇంకా ఆలోచించుకో. బావగారికి తేలు పుట్టిన చోట తవ్వితే నిధి దొరక్కపోయినా ఆయన గాయానికి మందైనా దొరుకుతుందేమో. మట్టిలోనా? మట్టిలో మాణిక్యాలే ఉంటాయ్యా. అలాంటప్పుడు ఇంకెన్ని విలువైనవి ఉంటాయో ఎవరికి తెలుసు? ఫస్ట్ టైం నువ్వు చిట్టి ఒకే మాట మీద ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మంచి జరుగుతుందని నాకు కూడా అనిపించే చెప్పాను హాసిని. ఆ తర్వాత మీ ఇష్టం. తవ్వుదాం. నైని, వీళ్ళ మాటలు వినకో. ఇప్పటికే అక్కడ జరిగిన నష్టం ఎక్కువ అనిపిస్తోంది. నా కుడికన్ను కూడా అదురుతోంది. కావాలని చెప్పకత్తయ్యా. అరే, ఇప్పటిదాకా లేని అదురు బెదురు ఇప్పుడే వస్తుందా? పిన్ని, పెద్దబొట్టమన్నట్టు నా భర్తకు చెడు జరిగిన చోటే మళ్ళీ మంచి జరుగుతుందేమోనని నమ్ముతున్నాను. నీ నమ్మకమే మాకు అవసరం నైని. అది బయటపడితే మాకు మణిమార్గం బోధపడుతుంది నైని. నన్ను శ్రీమంతురాల్ని నువ్వే చేస్తున్నావని అర్థమవుతుందక్కా. చూద్దాం ఏం జరుగుతుందో. పదండి పదండి. నైనమ్మ డిసైడ్ అయినాక ఇక వేరే ఆలోచన లేదు. రైట్ అయితే రైట్, రాంగ్ అయినా కూడా రైటే. ఓకే, లెట్స్ మూవ్. రావే. రామమ్మే, ఆగిపోయావే? నా డౌట్ క్లియర్ చేసుకొనివ్వరా? ఏంటది? అక్కడ తవ్వితే ఏదో ఒకటి బయటపడుతుందని సుమనకి ఎలా తెలుసు అని. ముందు నువ్వు తనకెందుకు సపోర్ట్ చేస్తున్నావు అది చెప్పు పెద్దబొట్టమ్మా. సుమనకి ఇలా చేయమని చెప్పింది నేనే కాబట్టి. అరే, అక్కడేముందని నువ్వు చెప్పావు? ఏముందని మీరు కూడా ఎదురు చూస్తున్నారు? ఓ, పసిగట్టావన్నమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 6 దాని అవసరం కోసమే ఎదురు చూస్తున్నారు తిలోత్తమా. శభాష్, ఈ మాత్రం కిక్కుండాలి. చూద్దాం ఎవరెంతవరకు సాధించుకుంటారు. పద, పదరా. మీకెందుకండి శ్రమ? వాళ్ళే తవ్వుకుంటారు, ఇచ్చేయండి. తవ్వి చూడమంది నువ్వే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చప్పుడు చేయకుండా చూస్తూ ఉంటే ఎలా? చిట్టి, ఇక్కడే ఉందని ఎందుకు తవ్వాలి? అలా చేయమని ఎవరు చెప్పారు నీకు? నా కళ్ళు కనిపించిందక్క. అరే, పెద్దబొట్టమ్మ కూడా ఇక్కడే ఏదో ఉందని చెప్తుంది కదా. తవ్వి చూస్తే పోయేదే ఉంది. ఎంతలోతు తవ్వాలో? మీ ఇద్దరి సైజులకి సరిపడేంత. లేకపోతే ఏంటి? ఈవిడికి కలొచ్చిందని చెప్పగానే పెద్దావిడ తానా అంటే తందానా అన్నట్టు చూద్దాము అనడం, అందరూ దండయాత్రకు బయలుదేరినట్టు వచ్చేయడం ఏమైనా అర్థం ఉందా? ఇంత దూరం వచ్చాక మళ్ళీ ఆలోచిస్తే ఎలా హాసిని? తవ్వాల్సిందే అంటారు. అవును. వదనా, ప్రొసీడ్ అవనా? అలాగే విక్రాంత్ బాబు. బ్రో, నువ్వు మట్టిది. నేనా? విశాలున్నాడు కదా. ఇటీవనే. బాబుగారు, మీరు ఆగండి. మీ బొటన వేలికి తేలు కొట్టి నొప్పిగా ఉంది అన్నారు.
మీరు పనిచేస్తే ఇంకా ఇబ్బంది పడతారు. అవును నాన్న. ఏ వల్లభ, నువ్వే కానివ్వు, లేట్ అవుతోంది. సరే మమ్మీ. ఇదిగో బ్రో. అనుకున్నట్టే జరుగుతుందంతా. ఇన్నేళ్ల తర్వాత ఇది బయటపడుతుంది. ఇప్పటికిగాని మోక్షం రాలేదు. గజగండ ఆశించినట్టే ఇక్కడ తవ్వడం జరుగుతోంది. నేనడక్కముందే సుమన అడగడం మంచిదైంది. ఏం జరిగినా నేనిరుక్కోను. ఏమైంది? ఏమైంది విక్రాంత్? ఏమైందండి? ఏమైందిరా బాబు? ఏమైందండి? మీకు కూడా తెలుకుట్టిందా ఏంటి? లేదు. మరి ఏమైంది? ఏదో షాక్ కొట్టినట్టయిందమ్మా. పోటు దానికి తగిలుంటుంది. దానికి అంటే? దేనికని పెద్ద బొట్టమ్మా? అంటే ఏం చెప్పను. కరెంటు వేరిందనుకుంటా. కరెక్టే. ఏ కేబుల్స్ వేసుంటారో ఎవరికి తెలుసు? అమ్మా, ఇక్కడ ఎలాంటి కేబుల్స్ కానీ వైర్లు కానీ లేవు. ఉంటే అప్పుడే సైన్ బోర్డ్స్ పెడతారు. అయినా భూమిలో ఉన్నప్పుడు కరెంట్ షాక్ రాదనుకుంటా. అది కూడా లాజికే వదినా. నాకు కూడా అలాగే అనిపించింది. నేనైతే మీకు కూడా తేలికుట్టిందేమో అని భయపడ్డాను. తవ్వండి బాబు. నువ్వు బాగానే చెప్తావమ్మా. మా భయం మాకుంది ఇక్కడ. రే, భయపడుకురా. ఏమీ కాదు. నా చెయ్యి బాగుంటే నేనే తవ్వేదాన్ని. నువ్వు రిస్క్ తీసుకోకలే మమ్మీ. హాసిని, నువ్వు పోటీ. నేను పారని పైకెత్తి భూమిలోకి దించుతానో మీ పాదంలోకి దింపుతానో నాకే గ్యారంటీ లేదు. వద్దులే అన్నయ్య, ఇటు బాబుగారు. వద్దు బాబుగారు. ట్రై చేస్తాను నేను. చూద్దాం. బ్రో జాగ్రత్త. ఓకే. బాబుగారు, విశాల్. బ్రో బ్రో ఆగిపోయావేంటి తమ్మి? విక్రాంత్ అన్నట్టు షాక్ వస్తుంది. ఆ వైబ్రేషన్ తెలుస్తుంది అన్నయ్య. వదిలేయండి బాబుగారు, వెళ్ళిపోదాం పదండి. లేదు లేదు, తవ్వాల్సిందే. అవును, అలా అవుతుందంటే ఏదో ఉందనేగా. అది కూడా పాయింటే. వీళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి మీ ఆరాటాన్ని తృప్తిపరచాలా? జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు? ఇప్పటికే తేలుకుట్టి విశాల్ స్ట్రగుల్ అవుతున్నాడు. వదిలేయండి, లెట్స్ గో బ్యాక్. పదండి విక్రాంత్, రండి రండి.
మళ్ళీ తవ్వుతున్నావేంటక్కా? ఇంకో 3 అడుగులు తవ్వకూడదు. ఒక్క అడుగైనా తవ్వి ఏం దొరక్కపోతే అప్పుడు పూడ్చి వెళ్ళాలి. బాబుగారు మట్టి తీయండి. చెప్పానా ఏదో ఉంటుందని? నైని ఇంకో పోటు వెయ్యి. నేను కూడా అది షాక్ కొడుతుంది బ్రో. కానీ చెల్లి పట్టుకునే ఉంది, తనకేం కావడం లేదు. నైనీకేమీ కావట్లేదంటే తను మాత్రమే దాన్ని ఇంటికి తీసుకురాగలదు. ఇంకెవరు పట్టుకున్నా ప్రమాదమే. ఆ పెట్టెలో ఏముందో? అమ్మా, ఇంటికి వెళ్ళాక చూడొచ్చు. పదండి నైని, పద. వద్దు బ్రో, నేను తీస్తాను. త్వరగా రా మమ్మీ. ఇంట్లో వాళ్ళందరూ స్నానాలు చేసి పెట్టె దగ్గరికి వెళ్ళేలోపు గజగండను కలిసి మనం కూడా ఇంటికెళ్ళాలి. నైని వాళ్ళు కూడా ఇంత హడావిడి చేయరు కదరా. పెట్టె బయటపడిందని ఆయనకు చెప్పాలి కదా. తెలుసు వల్లభ, తెలుసు. థ్యాంక్స్ స్వామి, ఇక్కడే ఉన్నారు. మాకు నడిచే శ్రమ తగ్గించారు. గజగండ, నిన్న రాత్రి చీకట్లోనే తవ్వి ఆ పెట్టెని బయటికి తీశారు. అంతా చూశాను తిలోత్తమా, అనుకున్నట్టుగానే జరిగింది. అందులో ఏముందో ఏంటో టచ్ చేస్తే కెవ్వుమనేలా అదేంటో షాక్ కొడుతుంది. అమ్మవారి మహిమ వల్ల అలా జరుగుతుంది. నైని తప్ప మనం ఎవ్వరం దాన్ని స్పర్శించలేము. పెట్టె చుట్టూ తాళుతో కట్టుంది. వాటిని తీసి చూడాలన్నా కుదరలేదు. అయినా చీకట్లో ఏం చూస్తాంలే అని ఇంటికి పట్టుకెళ్ళాం. ఇప్పుడు అందరూ స్నానాలు చేసి దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం పెట్టుకోబోతున్నారు. అంత సులువుగా తెరుచుకోదు. మరెందుకది గోతిలో పడేక? దాని గురించి తెలియక నువ్విలా మాట్లాడుతున్నావు వల్లభ. అందులో ఏముంది గజగండ? దారి. రే, ఎందుకు నవ్వుతున్నావు? పెట్టెలో దారుండడం ఏంటి? అందులో దూరి ప్రయాణం చేయమంటాడేమో ఈ గాజుబండ. ఓ సారీ, గజగండ.
మూర్ఖుడా